నమస్తే వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్ నేను హాసిని జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెంబర్ 1 మీడియా అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు తన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ జంగారెడ్డిగూడెంలోని స్థానిక ప్రజలకు చేసిన సేవలు అద్భుతమని, భవిష్యత్తులో మరింతగా ప్రజలకు సేవలు చేయాలని, శ్రీనివాస్ చేసే మంచి పనులకు నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు। సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జేఆర్జీ నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రారంభించారు। ఈ ముగ్గుల పోటీలకు జెట్టి శైలజ, మండవల్లి సుజాత, పాలపర్తి భారతీయులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు। రాజాన పండు, పెనుమర్తి సురేష్ బాబులతో కలిసి పాలపర్తి చైతన్యాలు సాంప్రదాయ కోడి పందాలు వేశారు। అనంతరం డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు వారి బృందంతో కలిసి ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు। ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి సహకరిస్తున్న స్పాన్సర్లకు, ప్రముఖులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు। సంక్రాంతి సంబరాలలో జబర్దస్త్, డి షో కళాకారులు, భరతనాట్య శిక్షకురాలు రూపాదేవి శిష్య బృందం, వై డాన్స్ అకాడమీ బృందం, జూనియర్ ఆర్టిస్టులు, మిమిక్రీ ఆర్టిస్టులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి। ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటుగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మంచిగా అనిపించింది। ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరిగిందంటే స్పాన్సర్స్ ముఖ్యం। మీరందరూ వచ్చి ఇక్కడ ఏ టికెట్ లేకుండా ఉచితంగా ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు। అద్భుతమైన వేదిక ఏర్పాటు చేస్తారు శ్రీనివాస గారు। ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో చాలా అద్భుతంగా మంచివాడు। మనం చూసిన ఇక్కడ రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పార్టీలు ఉంటే రేపు పెట్టేళ్తాడో తెలియట్లేదు మరి। కాబట్టి శ్రీనివాసరావు గారిని నా సలహా ఏంటంటే ఇలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే మీ అందరూ కూడా, ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది, అన్ని తెలిసినవాడు కాబట్టి। అట్లా మా ముస్తాఫా గారు మొన్న ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తే వారిని నేను ముస్లిం కదా ఏం మాట్లాడతారు అనుకున్నా, అద్భుతంగా మాట్లాడి మా నెంబర్ 1 ఛానల్ స్టూడియోకి వచ్చి మరి వీరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం। అలాగే వీరందరూ ఇంకొకటి చేశారు। ఇది ఇంతకుముందు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాగా పిలువబడేది। వీళ్ళందరూ కృషి చేసి దీన్ని ఏలూరు జిల్లాగా మార్చారండి। దీన్ని కనీసం ఉత్తర గోదావరి జిల్లాగా ఈ పేరు మార్చాలి అని వీళ్ళందరూ కష్టపడి అందరు ఎమ్మెల్యేలు సంతకాలు తీసుకొని మొన్న అమరావతి వచ్చారు। అక్కడ మంత్రులను కలిశారు, వారందరికీ వినతి పత్రం ఇచ్చారు। నేను కూడా మొన్న వారం క్రితం స్పీకర్ గారు వస్తే వారికి కూడా చెప్పారు వీళ్ళ గురించి। కానీ మా జంగారెడ్డిగూడెం వాళ్ళందరూ అక్కడ వాళ్ళు తీవ్ర బాధలో ఉన్నారు మానసికంగా। ఒక్కసారిగా గోదావరి జిల్లా మార్చేసరికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు। మా వాళ్ళందరికీ మీరు కూడా దాన్ని కృషి చేయాలంటే తప్పకుండా ఆయన పరిశీలిస్తున్నారండి। కాబట్టి మీరందరూ ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఈ ప్రాంత జనం మీద ఉన్న మమకారం ఇలాగే ఉండాలని, మరి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా సేవలు అందించాలంటే మీలాంటి వాళ్ళకి మంచి పనులు రావాలి, ఇంకా మీరు మంచి వ్యాపారాలు చేయాలి, కుల మతాలకు అతీతంగా అందరినీ ముందుకు తీసుకున్నప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి, నెంబర్ 1 ఓటీటీ నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి। మా జంగారెడ్డిలో ఈ ముగ్గులు పోటీ పెట్టడం ఇదే చాలా బాగుంది। ముందుగా నెంబర్ 1 టీవీ వారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి। ఈ రోజున సిటీ కేబుల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం, చైర్పర్సన్ అండ్ దంపతులు పిలవడం చాలా ఆనందంగా ఉంది। ఈ కార్యక్రమాలు మన సంక్రాంతిని మరిచిపోకుండా మన పురాతనమైన ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ రోజున ముగ్గులు పోటీలు పెడుతుంటే చాలా అరుదైన విషయమే, చాలా చోట్ల జరగట్లేదు। ఈ కార్యక్రమాన్ని మరింత ప్రేక్షకులందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి టీవీ 1 ప్రేక్షకులు
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నెంబర్ 1 ఛానల్ వారికి మా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరపున అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణం అంటే ఇదేదో మారుమూల ప్రాంతం అని అనుకుంటారు. ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత అభివృద్ధి చెందిన సిటీ అనేది. అలాగే మన నాయుడు గారికి ప్రత్యేకంగా ఛానల్ ఎండి గారికి మా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మా జంగారెడ్డిగూడెం వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని పెద్ద కార్యక్రమాలు మా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరపున మేము అందరం చేస్తాము. అన్ని కార్యక్రమాలకి మీరు వచ్చి మా జంగారెడ్డిగూడెం గురించి, మా జంగారెడ్డిగూడెం ప్రజల గురించి మీరు ఎక్కడికో మా ఊరిని తీసుకెళ్తారని మీ అందరినీ మా ఊరి తరపున మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే ప్రత్యేకంగా నాయుడు గారికి మా జంగారెడ్డిగూడెం ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియాలోనే సంచలనం నెంబర్ 1 ఛానల్ వారు ఓటీటీ పెట్టడం అనేది చాలా అభినందనీయం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ ఓటీటీ పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నెంబర్ 1 ఛానల్ వారికి చాలా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలా జంగారెడ్డిగూడెం పట్టణం వచ్చి ఇలా మాకు సంక్రాంతి సంబరాలు కార్యక్రమాల్లో పాల్గొనటం, మా ఊరి గురించి ఆంధ్రప్రదేశే కాకుండా ఇండియా వైడ్గా ప్రపంచ స్థాయిలో కూడా మా ఊరిని జంగారెడ్డిగూడెం పట్టణాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా నెంబర్ 1 ఛానల్ వారికి మా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఓటీటీ ఛానల్ అనేది మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రోజుకి ₹1 త్వరలోనే ప్రారంభం అయ్యే నెంబర్ 1 ఓటీటీ ఛానల్లో మీరందరూ భాగస్వాములు అయ్యి ఈ అన్ని ఛానళ్ళు కూడా మీరు ₹1 అంటే ఉచితంగా మీరు చూస్తున్నట్టే. వారికి ప్రత్యేకంగా మరొక్కసారి ఇంత ప్రజాసేవ చేస్తున్నట్టు తెలుసో తెలియకో కొంతమంది ఆధ్యాత్మికంగా చేస్తారో, కొంతమంది ఇంకో రకంగా చేస్తారో రాజకీయంగా, వీరు మీడియా ద్వారా చేయడం అనేది ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరపున. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.